This video is brought to you by AKSIAS. ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ మంకీ పాక్స్ వైరస్. చికెన్ పాక్స్ తెలుసు, స్మాల్ పాక్స్ తెలుసు, మంకీ పాక్స్ తెలియదని అనుకుంటున్నారా? తెలుస్తుంది, ఏం లేదు. ఇది కొత్తగా వచ్చినటువంటి ఒక జబ్బు. కోతుల నుంచి వచ్చింది కాబట్టి దానికి మంకీ పాక్స్ అని పెట్టారు. చిన్న అమ్మవారు కాబట్టి స్మాల్ పాక్స్ అన్నాం. చికెన్ పాక్స్ అని ఎందుకన్నారో నాకు కూడా తెలీదు. నేనైతే మంకీ పాక్స్ గురించి మాట్లాడతాను. మంకీ పాక్స్ వైరస్ అనేటటువంటిది ఈ మధ్యకాలంలో న్యూస్లో చాలా ఎక్కువగా వచ్చింది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సీ 3 అంశాల్లో కూడా అడిగేటటువంటి అవకాశం ఉన్న ప్రశ్న. సో ముందుగా మనం చూడాల్సినటువంటిది వైజ్ ఇన్ న్యూస్. మంకీ పాక్స్ వైరస్ అంటే ఏంటి? వైరస్లు పెరిగిపోతున్నాయి బాగా ఈ మధ్యన. అవుట్ బ్రేక్స్ ఎక్కడెక్కడ వచ్చింది, లక్షణాలు ఏంటి, ఎలా ఇది ఒక నుంచి మరొకటికి పరివర్తనం చెందుతుంది, ట్రీట్మెంట్, వ్యాక్సిన్ ఏమైనా ఉందా, దీన్ని ఏం చేయాలి ఇప్పుడు మన దేశంలో వస్తే, క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇది మనం చూడబోయేటటువంటి అంశాలు. మీకు మంకీ పాక్స్ అనేది మీకు ఆల్రెడీ కనిపిస్తుంది ఇక్కడ. సార్ ఏం సార్ ఇది కొంచెం ఎర్రగా అయిన కరోనా వైరస్లా ఉందని అనుకుంటున్నారేమో. వైరస్లు అన్నీ అలాగే ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ మంకీ పాక్స్ వైరస్. ఈ వైరస్ ప్రైమరీగా ఇది మంకీస్ నుంచే వస్తుందట. మళ్ళీ ఇక్కడ విచిత్రమైనటువంటి ప్రశ్నలు అడగద్దు. సార్ మనిషి కోతి నుంచి వచ్చాడు కాబట్టి మనుషులకు కూడా వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది, కానీ మనిషికి డైరెక్ట్గా రాదు. ఈ వైరస్ వల్ల ప్రభావితమైనటువంటి ఏ ప్రాణుల దగ్గరైనా మనిషి దగ్గరగా వెళితే వాటి నుంచి వచ్చేటటువంటి అవకాశం ఉంది. మనిషి నుంచి మనిషికి ఇంకా ఎంతవరకు ట్రాన్స్మిషన్ అవుతుంది అనేది కూడా ఇంకా పరిశోధనలో ఉంది. కానీ ఒకటి తేల్చి చెప్పిన విషయం ఏంటంటే మనిషి నుంచి మనిషికి కూడా వెళ్తుంది ఖచ్చితంగా. ఈ వైరస్ బారిన కనుక పడితే కనుక్కోవడమే చాలా కష్టం. ఎందుకంటే స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. చిన్నమ్మవారు, పెద్దమ్మవారు అంటాం. జనరల్గా అది అయినప్పుడు ఏమొస్తాయి, మనకి ఒంటిపైన బొబ్బర్లు లెక్క పెద్ద పెద్ద పొక్కులు వస్తాయి. ఈ వైరస్ కూడా సేమ్ అలాగే వస్తుంది, కానీ దానికన్నా సైజు 3-4 ఇంతలు పెద్దవి వస్తాయి. సో అంటే చికెన్ పాక్స్ లాగానే ఉంటుంది, కానీ ఒంటి మీద వచ్చే సైజు మాత్రం చాలా పెరుగుతుంది. సో ఇది ఎప్పుడైతే పెరిగిందో ఏమవుతుంది, మనకి జనరల్గా ఈ వైరస్ బారిన పడ్డారని అప్పుడు నిర్ధారించడం జరుగుతుంది. అయితే 1/10 అంటే ప్రతి 10 మంది వ్యక్తుల్లో ఒక వ్యక్తి చచ్చిపోవడానికి అవకాశం ఉంది ఈ వైరస్ వల్ల. కరోనా వైరస్ కారణంగానే చాలామందిని కోల్పోయాం మనం. ఇప్పుడు మరొక వైరస్ వస్తూ ఉందంటే ఖచ్చితంగా దేశాలన్నీ కూడా భయపడుతున్నాయి. కాబట్టి దీని మీద మనం కొన్ని వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. ముందు మంకీ పాక్స్ వైరస్ అంటే ఇట్స్ ఎ జూనోటిక్ డిసీజ్. జూనోటిక్ డిసీజ్ అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి లేదా యానిమల్స్ నుంచి యానిమల్స్కి ట్రాన్స్మిట్ అయ్యేటటువంటి డిసీజ్ని జూనోటిక్ డిసీజ్ అంటారు. 1. 2, ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ లైక్ ఎ పాక్స్ లైక్ డిసీజ్ అమాంగ్ మంకీస్. అంటే ఈ చిన్నమ్మవారు, పెద్దమ్మవారు అంటాం కదా, వాటిని పాక్స్ లైక్ డిసీజెస్ అంటాం. మంకీస్లో ఈ డిసీజ్ వస్తుంది కాబట్టి ఏమన్నాం మనం, మంకీ పాక్స్ అన్నాం అంతే. అలాగే ఇట్ ఈస్ ఎండమిక్ టు నైజీరియా. అంటే ఇది ఏ ప్రాంతంలో ఎక్కువగా కనిపించింది, నైజీరియా ప్రాంతంలో. కాబట్టి మన దేశానికి చాలా దూరంగా ఉంది, కానీ కరోనా కూడా అలాగే అనుకున్నాము, ప్రతి చోట వచ్చింది. అలాగే ఇట్ ఈస్ కాజ్డ్ బై మంకీ పాక్స్ వైరస్. ఆ వైరస్ పేరే ఏం పెట్టారు, మళ్ళీ కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండడానికి మంకీ పాక్స్ వైరస్. కరోనాకి కూడా కరోనా వైరస్ అని పెట్టాం కదా, అట్లానే. ఇట్ ఈస్ ఎ మెంబర్ ఆఫ్ ఆర్థోపాక్స్ వైరస్ జీనస్. ఇది మిమ్మల్ని క్వశ్చన్లో అడుగుతాడు. అంటే మంకీ పాక్స్ వైరస్ ఈ క్రింది వాటిలో ఏ కుటుంబానికి చెందింది? ఏ కుటుంబం అది? ఆర్థోపాక్స్ వైరస్ జీనస్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ పాక్సివిరైడై. పాక్సివిరైడై అంటారు దాన్ని. సో దీనికి చెందింది. ఈ 2 పేర్లు బట్టి కొడతారో లేదా చేతుల మీద కాళ్ళ మీద రాసుకొని ఎగ్జామ్ పోతారో మీ ఓపిక. అలాగే ద న్యాచురల్ హాస్ట్ ఆఫ్ ద వైరస్ రిమైన్స్ అన్ఐడెంటిఫైడ్. అంటే ఈ వైరస్ సహజ సిద్ధంగా ఏ ప్రాణి నుంచి వస్తుంది? కరోనా వైరస్ అంటే చెప్పొచ్చు సహజ సిద్ధంగా ఎక్కడి నుంచి వచ్చిందంటే బ్యాట్స్, గబ్బిలాలు. అయితే ఇది సహజ సిద్ధంగా ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి తెలియదు, ఇంకా దాన్ని కనిపెట్టాల్సి ఉంది. అలాగే యానిమల్స్ నోన్ టు బి సోర్సెస్ ఆఫ్ మంకీ పాక్స్ వైరస్ ఇంక్లూడ్స్. అంటే ఏ జంతువులకి ఈ మంకీ పాక్స్ వైరస్ సోకుతుంది? కోతులు, ఏప్స్. ఏప్స్ అంటే కోతుల జాతికి చెందినటువంటివి, గొరిల్లాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఏప్స్. అలాగే వెరైటీ ఆఫ్ రొడెంట్స్. రొడెంట్స్ అంటే ఎలుకలు, పాకే జంతువులు. అంటే 4 కాళ్ళతో నడుస్తాయి, పాకినట్టుగా అనిపిస్తాయి, క్షీరదాలే. మళ్ళీ రొడెంట్స్ అంటే ఎలుకలు, సుంచులు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఉడతలు, వాటికి వస్తాయి రొడెంట్స్. అలాగే ర్యాబిట్స్. ర్యాబిట్స్ అంటే చోళపిల్లలు, వాటికి కూడా ఇది అందుతుంది. జనరల్గా మనం ఇందులో ఏ జంతువులనైనా కాస్త దగ్గరగా వెళ్తున్నాము అంటే కొంత ఎలుకలు ఇళ్లలో తిరుగుతూనే ఉంటాయి. మంకీస్ డెఫినెట్గా చెట్ల మీద, ఎట్ల మీద విహరిస్తూ ఉంటాయి. ర్యాబిట్స్, ఈ మధ్యకాలంలో ఈ ర్యాబిట్స్ని వంటకాలుగా కూడా చేస్తున్నారు. సో సరిగ్గా వీటిల్ని మనం కుక్ చేసుకోకుండా తింటే దానివల్ల కూడా వైరస్ వస్తుంది. మనం అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కుకింగ్ చేసిన తర్వాత అది చికెన్ అయినా ఒకటే, మటన్ అయినా ఒకటే, ర్యాబిట్ అయినా ఒకటే, కాకి మాంసం అయినా ఒకటే, అంతే కదా. సో మసాలా వేసిన తర్వాత ఏదైనా ఒకటే, మనకేం తెలియదు హోటల్ వాడు ఏమిస్తున్నాడో మనకు తెలుసా. సో కాబట్టి మీట్ కనుక పూర్తిగా దాన్ని బాయిల్ చేయకుండా తింటే ఈ వ్యాధులు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంది.
సో ఇది ఎక్కడ వచ్చిందంటే మొట్టమొదటిసారిగా 1958లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, నైజీరియా ప్రాంతాల్లో దీన్ని కనుగొన్నారు. అయితే హ్యూమన్ ట్రాన్స్మిషన్ మాత్రం 1970లోనే వచ్చింది. దాని తర్వాత దాదాపుగా 45 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే నైజీరియాలో ఈ వ్యాధి అనేటటువంటిది ప్రబలవిల్లింది. అలాగే డిసీజ్ హాస్ బిన్ రిపోర్టెడ్ ఇన్ మెనీ వెస్టర్న్ సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీస్. మధ్యస్థ ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశాలు, కొన్ని వెస్ట్రన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఐరోపా లాంటి దేశాల్లో కూడా ఈ మధ్య కాలంలో ఈ మంకీ పాక్స్ వస్తుందట. ఐరోపాలో వచ్చిందంటే ఇంక మన దేశానికి కూడా వచ్చే అవకాశం ఉంది అనేటటువంటి విషయాన్ని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో ఒకవేళ ఇప్పటి వరకు నైజీరియాకి ఎండమిక్గా ఉంది, ఇది ఒక మరో పాండమిక్ అయిందనుకోండి, కరోనా ప్లస్ మంకీ వైరస్ ప్లస్ ఇంకా వెస్ట్ నైల్ వైరస్ ఇట్లాంటివి ఉన్నాయి. ఇన్ని వైరస్ల్లో మనం ఎలా మిగిలిపోతాం అనేటటువంటిది చూసుకోవాలి ఖచ్చితంగా. సో ఇది దీనికి సంబంధించిన అవుట్ బ్రేక్. సిమ్టమ్స్, లక్షణాలు ఏముంటాయి? జనరల్గా ఇది ఒంటి మీద చిన్న చిన్న ర్యాషెస్ వచ్చి దద్దుర్ల రూపంలో చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ లాగే కనిపిస్తుంది జనరల్గా ఇది, కాబట్టి కనిపెట్టలేం. కానీ ఏమవుతుంది, వాటిల్లో అంటే మీకు చికెన్ పాక్స్లో వచ్చినట్టుగానే జ్వరము, హెడాక్, కొంత నౌజియా ఇట్లాంటివి వచ్చినా వాటికన్నా తీవ్రతరంగా ఉంటుంది. కాబట్టి ఇది ముందు రాగానే మనం జనరల్గా జనాలు, డాక్టర్లు ఏమనుకుంటారు, ఇది చికెన్ పాక్స్ అని అనుకుంటారు. కానీ తర్వాత ఏం తెలుస్తుంది, ఇది మంకీ పాక్స్ అని తెలుస్తుంది. ఈ తెలిసేలోపు వీడు చచ్చిపోతాడు. ఇది ప్రాబ్లం. సో కాబట్టి మంకీ పాక్స్ కెన్ బి డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ చికెన్ పాక్స్ బికాస్ ద లింఫ్ గ్లాండ్ గెట్స్ ఎన్లార్జ్డ్. అంటే ఒంటి మీద వచ్చేటటువంటి ఆ పొక్కులు ఏవైతే ఉంటాయో అవి చాలా పెద్దవిగా వస్తే జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. సో అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ట్రాన్స్మిషన్ ఎలా ప్రబలవిల్లుతుంది అంటే, ప్రైమరీ ఇన్ఫెక్షన్ ఈజ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద బ్లడ్ బాడీలీ ఫ్లూయిడ్స్ ఆఫ్ అన్ ఇన్ఫెక్టెడ్ యానిమల్. అంటే ఏ జంతువుకైతే ఈ వ్యాధి సోకిందో ఆ జంతువు యొక్క రక్తం కానీ లేదా అవి స్రవించేటటువంటి ద్రవాలు కానీ మనిషి దగ్గరకు వస్తే ఖచ్చితంగా ఆ వ్యాధి ప్రబలవిల్లేటటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి ఇంట్లో ఏదో కేక్ పెట్టుకున్నాం, మూత పెట్టలేదు, ఎలకొచ్చి తిన్నది, మనం తిన్నాం, ఏమవుతుంది, వస్తుంది డిసీజ్ ఆబ్వియస్గా. ఎందుకంటే సెలైవా అనేది కూడా బాడీలీ ఫ్లూయిడే కదా, సో దాని నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈటింగ్ ఇన్యాడిక్వేట్లీ కుక్డ్ మీట్ ఆఫ్ ద ఇన్ఫెక్టెడ్ యానిమల్స్. అంటే ఒకవేళ ఈ జంతువుకి మంకీ పాక్స్ వచ్చి దాన్ని మనం మాంసం రూపంలో మార్చి ఒకవేళ సరిగ్గా వండుకోకుండా తింటే దానివల్ల కూడా ఈ వ్యాధి అనేటటువంటిది వస్తుంది. హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్సిషన్ కెన్ రిజల్ట్ ఫ్రమ్ ద క్లోజ్ కాంటాక్ట్ విత్ ద రెస్పిరేటరీ ట్రాక్ సెక్షన్స్ అండ్ లెజియన్స్ ఆఫ్ ద ఇన్ఫెక్టెడ్ పర్సన్. అంటే ఒక వ్యక్తికి బాగా దగ్గరగా ఉండి తన ఊపిరి వల్ల కూడా ఇది వచ్చేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఊపిరి వల్ల అనేటటువంటి దానికన్నా మన నోట్లోంచి పడేటటువంటి ఉమ్ము, తుంపర్ల కారణంగా ఎక్కువగా వస్తుంది అంటున్నారు. కాబట్టి ఎందుకన్నా మంచిది జీవితకాలం మాస్క్ పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే మొన్న కరోనా, నిన్న వెస్ట్ నైలు, ఈరోజు ఏమో స్మాల్ మంకీ పాక్స్, రేపు ఇంకొక వైరస్. ఇన్ని వైరస్లు వస్తూ ఉంటే కాపాడేది ఒకటే మాస్క్ ధరించండి అంతే. ట్రాన్స్మిషన్ కెన్ ఆల్సో అక్కర్ బై ఇనోక్యులేషన్ ఆర్ వియా ద ప్లెసెంటా. ప్లెసెంటా అంటే జనరల్గా గర్భం దాల్చినటువంటి స్త్రీలకి మనకి యుట్రస్ చుట్టూ ఫామ్ అవుతుంది ప్లెసెంటా అనేటటువంటిది. దాని నుంచి కూడా గర్భస్థ శిశువులకు వచ్చే అవకాశం ఉంది. వ్యాక్సినేషన్, సూదులు ఇవి ఉంటాయి కదా, ఇనోక్యులేషన్స్, దానివల్ల కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ట్రాన్స్మిషన్స్, జనరల్ ట్రాన్స్మిషన్స్. ఇవి కూడా ట్రీట్మెంట్ ఏంటి, స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కానీ వ్యాక్సిన్ కానీ లేదు. మిమ్మల్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎస్ఎన్టీలో ఎక్కువగా అడిగేటటువంటి ప్రశ్నలు ఒక జబ్బు గురించి, దీనికి ట్రీట్మెంట్ ఉందా, వ్యాక్సిన్ ఉందా, ఇది క్యూరబుల్ డిసీజా, ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుందా, ప్రోటోజోవా వల్ల వస్తుందా, లేదని అనుకుంటే వైరస్ వల్ల వస్తుందా అని అడుగుతాడు. డెంగ్యూ ఫీవర్ దేనివల్ల, వైరసా, ప్రోటోజోవానా, బ్యాక్టీరియానా? టైఫాయిడ్ ఫీవర్ బ్యాక్టీరియానా, వైరసా? బ్యాక్టీరియా అది. అలాగే మలేరియా దేనివల్ల వస్తుంది, బ్యాక్టీరియానా, ప్రోటోజోవా అని చదువుకున్నట్టు గుర్తు 8వ క్లాస్లో. సో అట్లాంటివి వస్తాయి. సో ఇవి అడుగుతాడు. కాబట్టి దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ వ్యాక్సిన్, కానీ స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ ఉంది. ఈ వ్యాక్సిన్ కనుక వేసుకుంటే 85% ఎఫెక్టివ్. అయితే మన దేశంలో 100కి 100% మందికి స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ వేస్తారు చిన్నప్పుడు. కాబట్టి మనలో 85% మందికి ఈ వ్యాధి వచ్చేటటువంటి అవకాశం లేదు. డెత్స్ అనేటటువంటివి అంటే దీనివల్ల చావులు ఎంతమందికి వస్తాయంటే 1/10. అంటే ఫర్ ఎవ్రీ 10 persons 1 person he may die. సో కాబట్టి అది వస్తుంది. ద వరల్డ్ వాజ్ డిక్లేర్డ్ ఫ్రీ ఆఫ్ స్మాల్ పాక్స్. ఆల్రెడీ స్మాల్ పాక్స్ అనేది ఎరాడికేట్ అయిపోయింది వరల్డ్లో 1980లోనే. కాబట్టి వ్యాక్సిన్స్ అనేటటువంటివి అందుబాటులో లేవు. ఇప్పుడు ఇండియా లాంటి దేశాల్లోనే ఈ వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మరొక్కసారి ప్రపంచానికి వ్యాక్సిన్లు అందించేటటువంటి ప్రక్రియ భారతదేశం ప్రారంభిస్తుంది ఖచ్చితంగా. అలాగే కరెంట్లీ దెర్ ఈజ్ నో గ్లోబల్ సిస్టమ్ టు మేనేజ్ ద స్ప్రెడ్ ఆఫ్ మంకీ పాక్స్. అంటే మంకీ పాక్స్ని అదుపు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా మనకి ఏ రకమైనటువంటి వ్యవస్థలు లేవు. కాబట్టి మనందరమే జాగ్రత్తగా ఉండాలి, స్వహతాగా జాగ్రత్తగా ఉండాలి. ఇది ట్రీట్మెంట్ అండ్ వ్యాక్సిన్.
వే ఫార్వర్డ్ ఏంటి? సర్వేలెన్స్ అండ్ రెస్పాన్స్ని స్పీడప్ చేయండి, అందరికీ కూడా దీనికి సంబంధించి అవగాహనను కల్పించండి. అలాగే వైల్డ్ యానిమల్స్ నుంచి కాస్త దూరంగా ఉండండి. కుక్కల్ని మంకీల్ని పెంచుకొని పప్పి బుజ్జి అన్నట్టు చేయమాకండి, కొంచెం దూరంగా ఉండండి. ఇన్ఫెక్టెడ్ యానిమల్ షుడ్ బి క్వారంటైన్డ్. ఏ యానిమల్ మీద అయినా కూడా అటువంటి పొక్కులు ఇట్లాంటివి కనిపిస్తే వాటిని కూడా క్వారంటైన్లో పెట్టండి 30 రోజులు. రైట్? ఇలా చేస్తే ఈ డిసీజ్ నుంచి కొంత దూరం కావచ్చు. క్వశ్చన్ ఆఫ్ ద డే: విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ ఆర్ కాజ్డ్ డ్యూ టు ఏ వైరస్? ఇది మీకు చెప్పినటువంటి క్వశ్చన్. కమెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ పెట్టండి. This video is brought to you by AKSIAS.